అందరికీ హరే కృష్ణ. ఈ రోజు నుండి మనం భగవద్గీత శ్లోకాలని మరియు వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. మొదటగా భగవద్గీత యథాతథం అధ్యాయం 1. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలన. అందులో మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు పలికాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవ మామక పాండవాచైవ కిము కుర్వత సంజయ. సో ఈ 700 శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకం ధృతరాష్ట్రుడు పలికాడు. మరి ఏమడుగుతున్నాడంటే సంజయుణ్ణి, ఓ సంజయ, ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో ఎంతో ఉత్సుకతో ఉన్న నా కొడుకులు మరియు పాండురాజు కొడుకులు ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాడు. అంటే ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఈ ప్రశ్న ఎలాంటిదంటే, ఒక రాజుకు అన్ని తెలుసు, యుద్ధంలో ఏం జరుగుతుంది, ఇరు సైన్యం కలిసినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ యుద్ధమే కదా జరగాల్సింది. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, ఇద్దరు టాస్ వేసుకొని ఒకళ్ళు బ్యాటింగ్ మరియు ఒకళ్ళు బౌలింగ్ ఎంచుకొని ఏం చేస్తారు, క్రికెట్ కదా ఆడేది, ఇంకేం చేస్తారు అక్కడ. సో ఇక్కడ ఇద్దరు పాండవులు మరియు కౌరవులు యుద్ధం యొక్క ఆ స్థలంలో ఏం చేస్తారు, మరి యుద్ధమే కదా. అంటే దీంట్లో ఒక నిగూఢ అర్థం దాగుంది. ఎవరి దగ్గర? ఈ ధృతరాష్ట్రుడి అడిగే ప్రశ్న వల్ల. అదేంటంటే ఈయనకు భయం అన్నమాట ధృతరాష్ట్రుడికి. ఎందుకంటే మొదటి నుంచి ఆయన అధర్మంగానే జీవించాడు. తనకి అర్హత లేకున్నా రాజ్యాకాంక్ష, ఎందుకంటే ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు అనమాట. శాస్త్రం ప్రకారం ఎవరైతే అంగవైకల్యం ఉన్నా, గుడ్డివారున్నా రాజ్యాధికారానికి పనికిరారన్నమాట. సో ఆయన తమ్ముడికి, పాండురాజుడికి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి రాజ్యాన్ని ఏ విధంగా నేను కైవసం చేసుకోవాలని ఈయన తపన అన్నమాట. ఆ కోరిక ఎక్కువైపోయింది, రాజ్య అధికారాన్ని పొందాలని. అలా ధృతరాష్ట్రుడి యొక్క భావన ఎలా ఉందో చూడండి. ఇక్కడ అది అడిగే ప్రశ్ననే కాదు అసలు, ఎలా అయినా యుద్ధమే జరుగుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఇంటెన్షన్ ఉందంటే ధృతరాష్ట్రుడికి అది ధర్మక్షేత్రంలో ఎప్పుడు కూడా ధర్మాందే విజయం ఉంటుంది. మరి ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, ధర్మరాజు మొదటి నుంచి ధార్మిక కార్యాలు చేస్తాడు, ధర్మబద్ధంగా జీవిస్తాడు. ఒకవేళ ఈ యుద్ధంలో మా యొక్క కౌరవులు అధర్మపరులు ఓడిపోతారా అనే ఇంటెన్షన్ నేను లోపల. ఇంకోటి ఏంటంటే, నా యొక్క కుమారులు అధర్మపరులు, ఆ యొక్క ధర్మక్షేత్రం ధర్మానికే విజయం లభించిందని ఎన్నో ఇతిహాసాలలో చెప్పబడింది. మరియు నా యొక్క కుమారులు ఆ ధర్మక్షేత్రంలో ధర్మపరులుగా మారితే తప్పేంటండి? తన కొడుకులు ధర్మపరంగా ఉండడం తండ్రికి ఎవరికైనా ఇష్టం ఉండదా? కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడి భావన ఏంటంటే, ఒకవేళ నా యొక్క కుమారులు అధర్మపరులైన కౌరవులు ధర్మపరులుగా మారి అప్పనంగా రాజ్యాన్ని ధర్మరాజుకి ఇచ్చారా, మరి నా యొక్క రాజ్యాకాంక్ష ఏమవుతుందని ఇంటెన్షన్ ఈయన లోపల ఆ యొక్క భయం వెంటాడుతుంది ధృతరాష్ట్రుడికి. ఇంకోటి ఏంటంటే, ధృతరాష్ట్రుడి కుమారులు కౌరవులు, దుర్యోధనుడు మరియు యమధర్మరాజు సంధి కుదుర్చుకొని రాజ్యాన్ని చెరిసగం పంచుకోలేరు కదా. అలా పంచుకుంటే నాకు సగరాజ్యమే దొరుకుతుంది అనే భావన ధృతరాష్ట్రుడిది. మరి ఇద్దరు చెరిసగం రాజ్యాన్ని పంచుకొని ఎంతో ఆనందంగా రాజ్యాన్ని పరిపాలించవచ్చు కాదు. ఇక్కడ ధృతరాష్ట్రుడి భావన ఏంటంటే, నాకే మొత్తం రాజ్యం కావాలి, ఈ విశ్వానికి నేనే సామ్రాట్ ఉండాలని చెప్పేసి ధృతరాష్ట్రుడి యొక్క భావన. మరి ఆ ధృతరాష్ట్రుడు ఆ రాజ్యాన్ని ఏమన్నా ఆనందంగా పరిపాలిస్తాడా, అందరికీ సుఖ సంతోషాలని ఇస్తాడా? అది కాదు. మరి ఇక్కడ ఆయన యొక్క ఆలోచన ఏంటంటే, ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్య భోగాల్ని అనుభవించాలని చెప్పేసి ధృతరాష్ట్రుడి యొక్క దుర్బుద్ధి. ఇంకోటి ఏంటంటే, ఇందులో
మామక పాండవచ్చైవ కిము కురువత సంజయ. మామక అంటే ఏంటిది ఇక్కడ? రాజు అన్నప్పుడు అందరిని కూడా సమాన దృష్టితో చూడాలి, అందరు తన కుటుంబ సభ్యులుగా చూడాలి. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క సొంత తమ్ముడి యొక్క కుమారులు పాండవులని మరియు తన యొక్క కొడుకుల్ని విభజిస్తున్నాడు. మామక నా యొక్క కుమారులు మరియు పాండురాజు యొక్క కుమారులు. చూడండి, చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, మరి ఇంకో తర్వాత తండ్రిగా భావించేది పెదనాన్నని, అంటే ధృతరాష్ట్రుడు. కానీ ఇక్కడ విడగొట్టేస్తున్నాడు. మనం నిత్య జీవితంలో కూడా చూస్తుంటాం అండి, ఎంతో అప్పుడు ఒకతడే ధృతరాష్ట్రుడు, కానీ ఇప్పుడు సమాజంలో చాలా మంది ధృతరాష్ట్రులు మనకు కనిపిస్తుంటారు. మనకు ఉదాహరణ, మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ అక్కడ ఆ ట్రైన్లో కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది కదా, నలుగురు కూర్చొని. కానీ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం 10 మంది పడతారు అందులో. అప్పుడు ఒక వ్యక్తి చూస్తాడనమాట, రెగ్యులర్ ఇట్లా మామూలుగా వెళ్తుంటారు కదా డ్యూటీకి ట్రైన్లలో. సరే 10 మంది కూర్చున్నారు కదా, పర్వాలేదని నిలబడతాడు. నెక్స్ట్ డే అదే కుటుంబం సంబంధించిన నలుగురు ఆ సీట్లో కూర్చుంటారు. మరి ఆ వ్యక్తి రెగ్యులర్గా వెళ్ళే ఉద్యోగస్తుడు, మరి నాకు కొద్ది ప్లేస్ ఇవ్వండి అంటే ఇవ్వరన్నమాట. అరే అలా ఎందుకు? నిన్ననేమో 10 మంది దాకా కూర్చున్నారు ఇరుకు, మరి నాకెందుకు ఇవ్వరంటే నువ్వు మావాడివి కావు. చూడండి ఇక్కడ విభేదాలు ఎలా ఉన్నాయి. మేము, మాది, మాకు అనే భావంతో ఇప్పుడు సమాజం అంతా ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు, నేను సుఖంగా ఉండాలి, నేను ఉన్నతిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. మనం ఫంక్షన్లో కూడా చూస్తుంటాం, ఎంతో మందిని ఇన్వైట్ చేస్తుంటాం ఫంక్షన్కి, పండగలకి. కానీ మనకు తెలిసిన వాళ్ళకి ఎక్కువ వడ్డిస్తుంటాం, కానీ వేరే వారికి ఎందుకంటే మాది, మాకు సంబంధించిన వాళ్ళనే భావన. ఇది ఎలా వికృతంగా మారుతుందంటే, నువ్వు, నేను, నీ కులం, నా కులం, నీ మతం, నా మతం, నీ వర్గం, నా వర్గం, నీ దేశం, నా దేశం. అలా ఈ యొక్క వికృత చేష్ట ఎక్కడ దాకా వస్తుందంటే దేశాల మధ్య యుద్ధ స్థాయికి వస్తుంది అన్నమాట. ఎంతో మంది ఈ నాది, నేను, నా భావన అనే యొక్క భ్రమలో బతుకుతున్నారో వీళ్ళంతా కూడా ఎక్కడ దాకా వస్తుంది? యుద్ధం స్థాయిగా. ఎంతో మంది మారణ హోమం జరుగుతుంది, అవునా కదా? ఎందుకంటే అందరం కూడా ధృతరాష్ట్రులాగా ఇక్కడ బిహేవియర్ చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆలోచన పోతుందో, చూడండి, ధృతరాష్ట్రుడికి పుట్టుకతోనే గుడ్డివాడు. శాస్త్రం ప్రకారం అతడు రాజ్యాన్ని పాలించడానికి అధికారం లేదు, కానీ తపన చెందుతున్నాడు, నాకు కావాలి, ఏ విధంగా అయినా సరే, రాజకీయం చేసైనా సరే, మోసం చేసైనా సరే, నేను ఈ యొక్క రాజ్యాన్ని సాధించాలి, నేను ఆ సింహాసనంపై ఆసీనుడై నేను భోగభాగాలు అనుభవించాలని. సో సమాజంలో ఎంతో మంది అర్హత గలవారు ఉన్నారు, వారిని అణిచివేస్తున్నారు. చేయనివ్వండి కదా వాళ్ళకి అర్హత ఉంది, చేయనివ్వండి కదా. మీకు అర్హత లేదు, అర్హత సంపాదించుకోండి, కష్టపడండి. కానీ కష్టపడే తత్వం లేదు. కష్టపడకున్నా పేరు రావాలి, కష్టపడకున్నా లాభం రావాలి, కష్టపడకున్నా 10 మంది నిన్ను మెచ్చుకోవాలి. ఇదే కదా సమాజంలో జరిగేది. అందుకే ఇక్కడ భగవంతుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట, మీరు ధృతరాష్ట్రులాగా ఉండకండి. ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ధృతరాష్ట్రుడు ముందుగా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడంటే, మొదటి నుంచి అధర్మమైన పనులు చేశాడు కాబట్టి అతనికి తెలుసు నేను తప్పు పనులు చేస్తున్నాను. చూడండి, ఒక పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, సంవత్సరం అంతా మంచిగా ప్రిపరేషన్ చేస్తేనే ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతాడు. కానీ ఇక్కడ నువ్వు చదవకుండా, టీచర్ చెప్పినది వినకుండా, మంచి హోంవర్క్ చేయకుండా, వాటిని చదవకుండా 2-3 రోజుల ముందే ప్రిపరేషన్ అవుతే ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడు. భయం వెంటాడుతుంది. కానీ రోజంతా, సంవత్సరం అంతా ప్రిపరేషన్ చేస్తూ, మంచి ట్యూషన్ అటెండ్ అవుతూ, టీచర్ చెప్పింది ప్రతి దాన్ని రాసుకుంటూ, అన్ని క్లియర్ చేసుకుంటుంటే ఎగ్జామ్స్ వాళ్ళకి భయం ఉండదు. ప్రిపరేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి భయం ఉండదు. ప్రిపరేషన్ ఎవరైతే టైం పాస్ చేస్తారో చదువుకోకుండా, వారు ఎప్పుడు భయపడాల్సిందే.
ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అదే విధంగా భయపడుతున్నాడు. నాకు రాజ్యం దొరుకుతుందో లేదో, నేను ఎన్నో అధర్మ కార్యాలు చేశాను, నా పిల్లల్ని కూడా అదే మార్గంలో ప్రయాణించే విధంగా వాళ్ళని ప్రోత్సహించానని చెప్పేసి. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు, మరియు ధర్మపరుడైన పాండవులకి ఈ రాజ్యం వెళ్ళిపోతుందో అని భయపడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే అందరినీ ఇక్కడ విభజిస్తున్నాడు, నాది నాకు సంబంధించినది తెలుస్తున్నాడు. సో ఆ విధంగా ఉండకూడదని ఇక్కడ భగవంతుడు మనకి సూచన ఇస్తున్నాడు అన్నమాట. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ.